వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి మనం థీరం 2 రియల్ అనాలిసిస్లో ఫస్ట్ యూనిట్లో థీరం 2 అన్నమాట. సో ఆల్రెడీ మన క్లాసెస్ అయితే స్టార్ట్ చేసాం. ఇంకా ఎవరైనా కానీ చూడకపోతే మాత్రం ఒకసారి వెళ్ళి చూడండి. మీ డిగ్రీ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమ్ చదువుతున్న ప్రతి ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? చూద్దాం. ప్రూవ్ దట్ ఎవ్రీ కన్వర్జెన్స్ సీక్వెన్సెస్ కన్వర్సెస్ టు యూనిక్ పాయింట్ ఆర్ లిమిట్ అని అయితే మన క్వశ్చన్ ఇచ్చాడు. అతను ఇచ్చింది ఏంటంటే ప్రతి కన్వర్జెన్స్ సీక్వెన్స్ కూడా ఒక యూనిక్ పాయింట్ ఉంటుంది, అలాగే లిమిట్ అయినా యూనిక్గా ఉంటాయి అని చెప్తున్నాడు. ఓకే, అతను ఇచ్చింది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఏమనుకుంటామంటే అతను ఆల్రెడీ చెప్పేశాడు యూనిక్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏమైనా తీసుకోవాలంటే యూనిక్ కాదు అని అయితే తీసుకోవాలి. అదేంటి సార్ యూనిక్ అని ఇచ్చినప్పుడు యూనిక్ కదా తీసుకోవాల్సిందంటే అతనికి ఆన్సర్ తెలిసినప్పుడు ఆన్సర్ చెప్పాను నేను ఆల్రెడీ. యూనిక్ పాయింట్ అని చెప్పాడు. మన యూనిక్ పాయింట్ తీసుకుంటే ఇంకేమైనా ప్రూవ్ చేస్తాను, అదే పాయింట్ మళ్ళీ రాసి యూనిక్ అని రాసేయాలి అంతే. కాకపోతే మనం కాదు అని తీసుకొని లాస్ట్కి అవును అని వస్తుంది, అది రైట్ అనమాట, ఓకేనా? ఫస్ట్ది లిమిట్ n to infinity Sn ఈక్వల్ టు L. ఇది ఆల్రెడీ మనకు తెలుసు కదా ఫార్ములా, చాలా సింపుల్గా ఉంటుంది. సో ఆల్రెడీ దీనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట, మీకు చూపిస్తానండి. ఓకే, ఇదిగో ఇఫ్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn an ఎనీథింగ్ ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇదిగో ఇది Sn ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను యూనిక్ పాయింట్ అంటే 2 ఎలిమెంట్స్ ఉంటాయి, అవునా? సో ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే ఒకటి ఎల్లో ఇంకోటి ఎల్ డాష్ అయితే అనుకుంటున్నాను. ఒకటి ఎల్లో ఇంకోటి ఎల్ డాష్ బి 2 లిమిట్స్ ఆఫ్ Sn. ఓకే, నేను తీసుకున్న దానికి 2 లిమిట్స్ ఏంటి, ఎల్ ఒకటి ఎల్ డాష్ ఒకటి, ఓకేనా? సరే, ఇఫ్ సపోజ్ ఆ రెండు ఒకటి కాదు అనుకుంటున్నాను, నాట్ ఈక్వల్, ఎల్ డాష్ ఒకటి కాదు, ఇది వేరు అది వేరు అని నేను అనుకుంటున్నాను అంతే. దేర్ఫోర్ ఎల్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ 0. సో ఇలా రాసుకోవచ్చు, అవునా? ఇప్పుడు ఎల్ నుంచి ఎల్ డాష్ తీయచ్చు కదా. ఒకటి కానప్పుడు దీంట్లో ఎక్కువ ఉండాలి, దీంట్లో అన్నీ ఎక్కువ ఉండాలి, అలాంటప్పుడు మనం మైనస్ కూడా చేయొచ్చు కదా. 4 ఈక్వల్ కాదనుకుంటే ఒకవేళ 4 5 ఉంటే మనం 4 నుంచి 5 తీయచ్చు, 5 నుంచి 4 కూడా తీయచ్చు, అవునా? అదే రాశాను నేను ఇక్కడ. ఎప్సిలాన్కి ఒక వాల్యూ ఇద్దాం. ఎప్సిలాన్కి మనం ఏం వాల్యూ ఇస్తామంటే ఇప్పుడు వచ్చేసి లెట్ ఎప్సిలాన్ ఈక్వల్ టు 1/2 mod L మైనస్ ఎల్ డాష్. ఇది ఎప్సిలాన్ వాల్యూ, ఓకేనా? గుర్తెట్టుకోండి. బై డెఫినేషన్ టు ఈచ్ ఎప్సిలాన్ లెస్ దాన్ 0. ఆల్రెడీ మనకు తెలుసు లెస్ దాన్ 0 అని, అంతే కదా. నెక్స్ట్ ఫార్ములా నాకు ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇక్కడైతే మనం ఫార్ములా వేస్తామన్నమాట, ఒకదానికి వేస్తాం. ఫస్ట్ ఎల్ ఫార్ములా ఇది. సిన్స్ లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు L దేర్ ఎగ్జిస్ట్ m1 బిలాంగ్స్ టు z ప్లస్ సచ్ దట్ mod Sn మైనస్ L గ్రేటర్ దాన్ ఎప్సిలాన్ ఫర్ ఆల్ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఇది రాయకపోతే మాత్రం మీకు అడ్డం కూడా వస్తారనమాట పేపర్ పక్కగా, ఓకేనా? ఇందులో గుర్తెట్టుకోవడానికి ఏముంది నాన్న, ఇదిగో అదే ఫార్ములా తీసుకొచ్చి ఇక్కడ రాసే ఫస్ట్ అయిపోద్ది. దేర్ ఎగ్జిస్ట్ ఎలాగో మనకు తెలుసు. మనం తీసుకుంది ఏంటి, m1 ఇది, ఓకేనా? m1 బిలాంగ్స్ టు z ప్లస్ అంటే ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ అని అర్థం, ఓకేనా? సచ్ దాట్ Sn మైనస్ ఎల్ ఇదే ఇక్కడ తీసుకొచ్చి మైనస్ చేసే గ్రేటర్ దాన్ ఎప్సిలాన్, అంతే. ఇది సింపుల్, ఇంకేముంది చెప్పు. నెక్స్ట్ ఎల్కి వేసాం కదా, ఇప్పుడు ఎల్ డాష్కి అయితే ఎల్ అన్నమాట. ఇప్పుడు మన ఫార్ములా సేమ్ అంతే, జస్ట్ ఎల్ దగ్గర ఎల్ డాష్ పెట్టే అంతే, m1 దగ్గర m2 అంతే, ఇంకెక్కడ తేడా ఉండదు, ఓకేనా? యాస్టిస్ కాదు చూడండి, Sn మైనస్ ఎల్ డాష్ m1 ఉంది, ఇక్కడ m2 ఉంది, ఇక్కడ లాస్ట్ని n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m1, ఇక్కడ n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు m2 అంతే. ఇక్కడ Sn మైనస్ ఎల్ డాష్ అంతే, అయిపోయింది. నెక్స్ట్ చూస్ m ఈక్వల్ టు మ్యాక్స్ m1 m2. మనకు ఆల్రెడీ తెలుసు m అంటే మ్యాక్స్ అని. సో ఇప్పుడు మనం తీసుకున్న 2 ఎలిమెంట్స్ ఏంటన్నా, m1 ఒకటి m2 ఒకటి, అవునా? అదే రాసుకున్నాను ఇక్కడ, ఓకేనా? ఇప్పుడు మనం ఈ టర్మ్స్ తీసుకోవాలన్నా రెండిట్లోంచి ఈ ఒక్క టర్మ్స్ మాత్రమే తీసుకోవాలి, ఈ ఒక్కటే. అదే తీసుకున్నాను చూడు, Sn మైనస్ ఎల్ గ్రేటర్ దాన్ ఎప్సిలాన్, Sn మైనస్ ఎల్ డాష్ greater than epsilon for all
ఈ ఫార్ములా అన్నిటికీ కామన్ ఏంటంటే ఇది. ఓకే, ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎం, అదే వేసాను, ఇంకేమీ వేయలేదు. ఓకేనా, ఆ ఫార్ములాతో ఒక చిన్న టర్మ్ తీసి కింద వేసాను అంతే. కన్సిడర్, ఇప్పుడు చూద్దాం. కన్సిడర్ ఎల్ మైనస్ ఎల్ డాష్ ఈక్వల్ టు అని చెప్పిన తర్వాత మనం ఇప్పుడు మోడ్ తీసేసి ఇక్కడ యాస్టేజ్ రాసేయాలి. చూడు, ఎల్ మైనస్ ఎస్ఎన్ ఎవరితో రాసిన ఒకటే, ఎలా రాసిన ఒకటే, ప్లస్ ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ అదే రాశాను నేను, ఇంకేమీ రాయలేదు. ఓకే, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పేసి సేమ్ మళ్ళీ అదే రాసే, కాకపోతే ఈసారి దేనికి దానికి విడివిడిగా టర్మ్స్ రాయాలన్నమాట. ఎల్ మైనస్ ఎస్ఎన్ ఒకటి, ఎస్ఎన్ మైనస్ ఎల్ డాష్ ఒకటి, లేదంటే ఎల్ డాష్ మైనస్ ఎస్ఎన్, ఏదైనా నీ ఇష్టం. రివర్స్ రాసిన ప్రాబ్లం ఏమి ఉండదు, జస్ట్ మనకు కొంచెం క్లారిటీ ఉండాలని ఇలా రాశాను అంతే. ఓకేనా, ఇంకెక్కడైనా తేడా ఉందా? లేదు కదా, క్లారిటీ. ఓకే, క్లారిటీయే కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మనం సింపుల్గా ఇది రాసుకున్నాం, విడివిడిగా టర్మ్స్ చేసేసాం. ఇప్పుడు జస్ట్ సింపుల్ నాన్న, ఏంటంటే జస్ట్ మనం చేయాల్సింది ఒకే ఒక్క పని. ఓకేనా, ఇది చూద్దాం. ఇదే మనకు అసలు ఎలా ఉందన్నా, మోడ్ ఏ ప్లస్ బిలా ఉంది. అవునా, మోడ్ ఏ ప్లస్ బిని మనం ఎలా రాసుకోవచ్చు, మోడ్ ఏ ప్లస్ మోడ్ బి అని విడివిడిగా రాసుకోవచ్చు. అవునా, అందుకని అలా రాశాను. ఓకేనా, ఇప్పుడు చూడు, ఎల్ మైనస్ ఎస్ఎన్ అంటే ఏంటి మనకి, ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇదిగో ఎస్ఎన్ మైనస్ ఎల్ అని ఒకటే. ఏంటి నాన్న, దేనికి ఈక్వల్, ఎప్సిలాన్. అందుకని ఎప్సిలాన్ ప్లస్ లెస్ దాన్ 2 ఎప్సిలాన్, ఇది కలిపేసామన్నా 2 ఎప్సిలాన్ లెస్ దాన్ ఎల్ మైనస్ ఎల్ డాష్. ఓకేనా, అసలు మనకి ఎప్సిలాన్ అంటే మీనింగే ఎల్ మైనస్ ఎల్ డాష్. ఓకేనా, ఇంకేమైనా డౌట్ ఉందా? ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఎంత, 2 ఎప్సిలాన్ లెస్ దాన్, అసలు మనకి ఇది ఏంటి, దేని ఫార్ములా ఇది, ఎల్ మైనస్ ఎల్ డాష్. ఎప్సిలాన్ వాల్యూ ఇది నాన్న, అందుకని మనం ఎక్కడైతే ఇది రాసుకుంటాం. అర్థమవుతుందా మీకు? ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం తీసుకున్నది ఎల్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఎల్ మైనస్ ఎల్ డాష్ వచ్చింది మనకు లాస్ట్కి. రాద్దాం, తీసుకున్నది ఎల్ మైనస్ ఎల్ డాష్ లెస్ దాన్ ఎల్ మైనస్ ఎల్ డాష్. అదేంటి తప్పు వచ్చింది అనుకుంటున్నారా? ఒకటి చెప్తా, ఇప్పుడు 4 ఈక్వల్ టు 4 అంటే అది వేరునాను. అవునా, ఇప్పుడు 4 లెస్ దాన్ 4 అంటే అది రైటా రాంగా? రైటా? 4కి 4 చిన్నది ఎలా అవుతుంది? అవుతే సమానం అవుతుంది, లేదంటే ప్లస్ అవుతుంది, లేదా ఇంటూ అవుతుంది, లేదా డివిజన్ అవుతుంది. కానీ లెస్ దాన్ ఎలా అవుతుంది? గ్రేటర్ దాన్ కూడా అవ్వదు కదా. 4కి పెద్దది ఏంటి, 5 అంటే అది అన్నం. అంతేకాని 4కి 4 పెద్దదంటే అది తప్పు కదా. సో ఆల్రెడీ మనం తీసుకున్న కండిషనే తప్పు. అవునా, సో ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ అని చెప్పి రాసేసి ఎల్ ఈక్వల్ టు ఎల్ డాష్ రెండు ఈక్వలే అని రాస్తాం అంతే, ఇంకేమీ లేదు. చూడు, మనం ఆల్రెడీ తెలుసు, సపోజ్ ఎల్ ఈక్వల్ టు ఎల్ డాష్, సో అది తీసుకున్న తప్పు కాబట్టి మనం తప్పుగా తీసుకున్నాం, మనకైతే రైట్ వచ్చింది. ఓకేనా, సో ఇదైతే సెకండ్ థీరం అన్నమాట. ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ థీరం 2. సో ఎవరికైనా అర్థం కాకపోతే ఒకసారి అయితే చూడండి. మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వదు, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ మీకైతే క్లారిటీగానే చెప్పానని అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.